హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఐర్లాండ్ లో ఇన్సూరెన్స్ అనేది ఎంత ప్రైస్ అఫోర్డబుల్ అనేసి నేను ఒక ఎగ్జాంపుల్ తో చెప్పబోతున్నా. సో మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ రోజు బేసిక్ గేమ్ ఏంటంటే షిఫ్ట్ లో ఉండేటప్పుడు మా ఫ్రెండ్ తోటి మాట్లాడుతా నిన్న. సో మా ఫ్రెండ్ రీసెంట్ గా ఒక 3 months అయింది జర్మనీకి వెళ్ళి. సో అంతో మాట్లాడుతుంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటది, సో అది ఇది అంతా నార్మల్ గా ఇక్కడ కనుక్కుంటా ఉన్నా. సో అలాగే మనం ఇక్కడ యూజువల్గా ఏమైందంటే ఐర్లాండ్ లో నేను ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాను కదా. సో అక్కడ మనకి ఏం ఇన్సూరెన్స్ వాడతారో అవన్నీ డీటెయిల్స్ కనుక్కుంటా ఉంటే సో ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసిందనమాట. ఏమి అని అంటే అక్కడంట ఇన్సూరెన్స్ అనేది ఎవ్రీ మంత్ అనేది పే చేయాలన్నమాట. సో బట్ ఇక్కడ మనకి వచ్చేసి ఇయర్లీ మనకి ఒక ప్లాన్ తీసుకుంటే సరిపోద్ది. అది కూడా చాలా అఫోర్డబుల్ మనకి ఇక్కడ. బట్ అక్కడ సో మంత్ కి వాళ్ళంట జర్మనీలో స్టూడెంట్ కింద వెళ్ళాడు వాడు మాస్టర్స్ చేయడానికి. సో వాడు 140 euros ఓన్లీ ఇన్సూరెన్స్ కి మాత్రమే ఎవ్రీ మంత్ అనేది పే చేస్తారు అనమాట. సో అక్కడ ఏమంటే ఇన్సూరెన్స్ అనేది చాలా మ్యాండేట్గా ఇక్కడ మనకి జిఎన్ఐబి, ఫర్ ఎగ్జాంపుల్ జిఎన్ఐబి నథింగ్ బట్ లైక్ మనకి ఇండియాలో మనకి ఆధార్ కార్డు ఎలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్, అలాగే ఇన్సూరెన్స్ అనేది అక్కడ మ్యాండేటరీ ప్లస్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అంట. సో వాడేం చెప్పాడంటే ఇట్స్ లైక్ మనకి అది లేకుండా మనం తిరిగితే ఇల్లీగల్గా తిరిగినట్టు అనేసి అంటా ఉన్నాడు. సో అదే మనకి ఐర్లాండ్ లో చూసుకున్నట్టయితే సో ఇన్సూరెన్స్ అనేది సో చాలా అంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్ మనకి. సో మనం ఇయర్లీ అంత ప్రైస్ మనం ఇయర్లీకే 170 euros పెడితే స్టాంప్ 2 వాళ్ళకి 170 euros అలా పెడితే మనకి ఇయర్లీకే వచ్చేస్తా ఉంది. సో అందుకనే సో మనకి ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ అనేది కొన్ని కంట్రీస్ లో మ్యాండేటరీగా కాకపోవచ్చు. బట్ ఏమనంటే సో లోకలైజ్ ఇక్కడ ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు అనుకో మీకు క్లెయిమ్స్ కానీ సో ఎప్పుడెప్పుడైనా జిఎన్ఐబి వీటికి వెళ్ళినప్పుడు కానీ సో చాలా అయితే చాలా హెల్ప్ అయింది. ఇన్ కేస్ మీరు ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ కావచ్చు. అరల్స్ నేను డిస్క్రిప్షన్లో మనది ఇన్సూరెన్స్ ఫామ్ లింక్ ఇస్తా. సో దాన్ని ఫిల్ చేస్తే మన టీం అనేది మిమ్మల్ని వాట్సాప్ లో కాంటాక్ట్ అయ్యింది అనమాట. సో మీరు ఈజీగా పర్చేస్ చేయొచ్చు అఫోర్డబుల్ ప్రైస్ లో. సో ఈ ఇన్సూరెన్స్ అనేది మేము ఏం చేస్తున్నాం అంటే సో మనకు వెబ్సైట్ కన్నా చాలా తక్కువ ప్రైస్ లో అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో ఈ ప్రైస్ అనేది చాలా అంటే చాలా అఫోర్డబుల్. మనకి బయట ఆన్లైన్ వెబ్సైట్స్ కంపేర్ చేస్తే మనకి చాలా తక్కువ రేట్కి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆఫర్ నడుస్తూ ఉందన్నమాట. ఇన్ కేస్ మీరు ఎవరన్నా ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతే పోయి ఐర్లాండ్ వస్తున్నట్టయితే పర్చేస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి కాంటాక్ట్ కండి. ఆ రోజు ఫామ్ ఫిల్ చేస్తే మన టీం అనేది మీకు రీచ్ అవుట్ అయ్యింది అనమాట. సో అది సో ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ అనేది మనకి చాలా అయితే చాలా క్లెయిమ్స్ కానీ సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కానీ చాలా ఈజీ అవుతుంది అనమాట మీకు ఇక్కడికి వచ్చినాక. సో క్లెయిమ్స్ కూడా మనకి చాలా ఈజీగా అవుతాయి కాబట్టి సో ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకి చాలా బెటర్ ఉంటుంది. అలాగే మీరు జిఎన్ఐబి పిపిఎస్ అని కార్డ్స్ అప్లై చేస్తున్నప్పుడు కూడా ఇన్సూరెన్స్ ఇదైతే స్మూత్గా మనకి ప్రాసెస్ అనేది అయింది అనమాట. సో బేసిక్గా ఇది ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్గా ఒక స్టూడెంట్ కూడా మన దగ్గర ఏంటంటే ఒక స్టూడెంట్కి బజాజ్ తీసుకొని ఉంటే జిఎన్ఐబికి వెళ్ళింటే అపాయింట్మెంట్కి జిఎన్ఐబి అపాయింట్మెంట్కి వెళ్ళింటే సో వాళ్ళు అనేది ఆ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళు వ్యాలిడేట్ చేయలేకపోయిందంట. సో మళ్ళీ స్టూడెంట్ వచ్చి మళ్ళీ నా దగ్గర ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ స్టడీ అండ్ ప్రొటెక్ట్ నా దగ్గర నుంచి పర్చేస్ చేశాడు. సో మళ్ళీ అదే స్టూడెంట్ ఈ సెమ్లో ఇంకొకరిని రెఫర్ చేశాడు అనమాట. ఈ సెప్టెంబర్ ఇంటేక్ వస్తా ఉంటే రెఫర్ చేశాడు. సో ఇలా చెప్పాడు. సో ఇలా అని చెప్పి సో మన దగ్గర అనేది ఇన్సూరెన్స్ అనేది ఆల్రెడీ మనము ఆఫర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇన్ కేస్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మనల్ని కాంటాక్ట్ కావచ్చు. స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్కి మనం వాట్సాప్లో పింగ్ చేస్తే మన టీం అనేది మీకు రీచ్ అవుట్ అయింది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.